పిచ్చోడ్లాగా పెళ్లి చేసుకోవడానికి నువ్వు చిన్న కూర్చి నీకేమీ తెలీదు చేసిందంతా చేసి మా కుటుంబాన్ని ఇదిలోకి లాగి ఈ రోజు మాట్లాడుతున్నావు. వైజాగ్ లోనే ఉండాలి. ఎక్కడ నీలాంటి వాడితో వైజాగ్ లో మళ్ళీ ఉండాలంటున్నావా? ఒకటండి, కౌన్సిలింగ్ కి వెళ్లాల్సిందే. ఆయన కౌన్సిలింగ్ కి వెళ్లే ధైర్యం ఉందా లేదా చెప్పండి. ధైర్యం ఉందా? ఇంత పిరికితనం ఎందుకు? ఎప్పుడండి? ఎప్పుడు వెళ్తారు? మేడం మేము అదే గచ్చిపోలి ఎస్ఏ లక్ష్మి గారికి మేము ఒకటే చెప్పాం, వైజాగ్ అయితే 10 నిమిషాలు ఉంటాం, కానీ హైదరాబాద్ కదా మా ఫాదర్ హెల్త్ బాగోదు, నేను అటు ఇటు తెప్పలేను, పొరపాటు దానికి అడిగాను. మీరు ఇస్తారా? మీరు ఒక్కళ్ళు రండి. ఏమి ఇస్తారు? గ్యారెంటీ అంట. ఏ గ్యారెంటీ కావాలి మీకు? ఏం గ్యారెంటీ కావాలి? అతను హెల్త్ బాగోదు. బాగున్నారు కదా. కాదమ్మా, అసలు హైదరాబాద్ మీ ఫాదర్ రాలేరు. తీసుకునేది నుంచే పెట్టామమ్మా, అంతే. మీ నాన్నగా మేసాలు తిప్పుకొని పెద్ద పెద్ద మాట్లాడితే మాట్లాడలేదు. అదిగో చూడు నాన్న, ఏది మాట్లాడాలో అదే మాట్లాడు. మీరు రావచ్చుగా కౌన్సిలింగ్ కి. మీ ఫాదర్ ఎందుకు? మీకు తోడు కావాలా? చెప్పండి. వాళ్ళు ఏమో చూస్తే మీ మదర్ మీ ఫాదర్ రావాలి, మీ మీద ఎఫ్ఐఆర్ వేసాం, మీరు అందరూ రండి, ఆధార్ కార్డులు పట్టుకుని రండి అంటే మేడం అసలు మాది లోకల్ అయితే నేను వస్తాను మేడం, మా దగ్గరలోనే స్టేషన్ గారికి వెళ్తామని మేము చెప్పాం మేడం. వాళ్ళు గచ్చిపోలి అంటున్నారు. మీరు సీఏ గారికి ఇప్పుడు ఫోన్ చేయొచ్చు, మీరు ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళు నెవర్ ఫోర్స్ హిమ్. సార్ ఒకటే చెప్పారంట, ఫస్ట్ నేను వస్తానన్నప్పుడు సరే పర్లేదు రండి, మీ మదర్ ఫాదర్ని ఎందుకు తీసుకురారని అడిగింది. ఎప్పుడు నేను ఎప్పుడు కేసు పెట్టానో అప్పుడు 1 మంత్ క్రితం అడిగితే నాకు లీవులు లేవు, నాకు అది కావాలి ఇది కావాలి, నేను 1 వీక్ 23rd బిఫోర్ ఒక 2 డేస్ బిఫోరే చెప్పొస్తా, కానీ 23rd లోపే వచ్చేస్తాను అన్నారు. 23rd డేట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకో డేట్, ఇంకొక రేపు వచ్చేస్తాను. రోజు ఇదే చెప్తున్నాడు. ఎందుకంటే ఎలా ఉందంటే టు బి హానెస్ట్ మళ్ళీ ఒక టైలీ సీరియల్లో మూవ్ ఆన్ అయ్యేటట్టు కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఒక సొల్యూషన్కి వచ్చే పాయింట్లో కనిపించలేదు. ఒకవేళ తన కనుక కౌన్సిల్కి వెళ్ళలేదు అనుకున్నాం, ఏంటి నెక్స్ట్ స్టెప్? తనకున్న ఆప్షన్ ఏంటి లీగల్గా ఎటువంటి? ఏం లేదండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది కదా, కోర్టుకు పంపించేస్తారు. ఎందుకంటే అతను సహకరించట్లేదు కాబట్టి, భర్త కౌన్సిలింగ్కి సహకరించట్లేదు అంటే ఒక రకంగా చట్టాన్ని ఉల్లంఘించినట్లు, న్యాయాన్ని ఉల్లంఘించినట్లు, పోలీసు వాళ్ళంటే గౌరవం లేనట్లు. కాబట్టి ఇతని యారోగెన్స్ అంటే ఇతని తల బిరుసుకి ఇతను మోసకారి లేదంటే వచ్చి నిరూపించుకుంటాడు కదా, మాట్లాడతాడు కదా. అప్పుడు ఆ అమ్మాయి అన్నిసార్లు వెళ్ళినప్పుడు అతను ఎందుకు, ఇప్పుడు ఈ అమ్మాయి ఇవాళ కూడా రాకుండా ఉండొచ్చు మీడియాకి, ఎందుకు వచ్చింది అంటే ఇవన్నీ నిజమే అనుకుంటారు, ఇతను మాట్లాడినవన్నీ వాస్తవాలు అయిపోతాయి అనే ఉద్దేశంతో వచ్చింది మీడియాకి రావడం. ఈ అమ్మాయికి ఏం సరదా బుట్టి రాలేదు, అతను సరదాగా వచ్చాడు. కానీ అయితే ఇప్పుడు ఒకటే, ఇతను కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే అది కోర్టుకి వెళ్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ కోర్టుకి రాలేను అంటే కుదరదు. కోర్టుకి రాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అప్పుడైతే వస్తారు కదా, అప్పుడైతే వస్తారా రారా? హాజరు కావాల్సిందే ఎవరైనా సరే. ఎంత గొప్ప వాళ్ళు స్టేషన్స్కి వెళ్తున్నారండి. ఈయన వెళ్ళడానికి ఏంటి బాధ? సీరియస్ అలిగేషన్స్ 25 lakhs కి సంబంధించి అలిగేషన్స్ తో పాటు ఇంకా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 lakhs అన్నారు కదా, ఇప్పుడు 25 lakhs వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు సోర్స్ చూపించుకోవాలి. 25 lakhs ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది, ఈమె తీసింది అనడానికి ఆధారాలు కావాలి. అవేవి లేక నేను ఎక్కడున్నాను సార్ అసలు వాళ్ళతో 1 వీక్ నేను ఉంది, మిగతా 1 వీక్ మా ఇంట్లో ఉన్నా. పెళ్ళైన కొత్తలో మీకు తెలియనిదేం కాదు కదా ప్రాసెస్, అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎక్కడ తీసేసాను, వాళ్ళ బీరువా ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. అతని బట్టలు కూడా నేను ఏ రోజు ముట్టుకునింది లేదు. అతను నా దగ్గరకు వచ్చి ఎవరైనా జస్ట్ యూ కాంట్ ఇమాజిన్ అండి, ఎవరైనా ఇంత ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏంటండి అది శ్యామ్ గారు అమ్మాయి గచ్చిబౌలి ఉమెన్స్ పిఎస్ లో సార్ పోలీసులు ఎందుకు వచ్చారు అక్కడికి? అమ్మాయి చేసిన అమ్మాయి పెట్టిన ఫేక్ కంప్లైంట్ ఇక్కడి నుంచి పోలీసులు అక్కడికి వెళ్ళిపోతారు. ఉండమని వాగా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? నువ్వు చేసిన ఎఫెక్ట్ మా ఫ్యామిలీ ఎంతవరకు సఫర్ అయిందో కూడా మీరు చూడాలి కదా. కాదు అది ఫేక్ కంప్లైంట్ అని మీరెలా చెప్తారు?
డేట్ కావాలి, అదేంటి డేట్ అంటే ఫేక్ చూపించండి. కంప్లైంట్ అంటున్నారు సార్ కదా. మా ఫాదర్ మా మదర్ ఈ అమ్మాయికి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో నాకు ఒకటి కావాలి కదా సార్. అమ్మాయి మా మదర్ని ఫాదర్ని కంప్లైంట్లో ఇంక్లూడ్ చేసింది. వాళ్ళు చేసిన పనికి కాదు కాదు నేను అడుగుతోంది ఫేక్ ఆఖరికి కంప్లైంట్. వైజాగ్ సిపి వరకు వెళ్ళింది సార్ ఈ వీడియో. ఒక్క నిమిషం, మీరు ఫేక్ కంప్లైంట్ అన్నారు, ఆ వీడియో చూపిస్తూ ఫేక్ కంప్లైంట్ నాకు అర్థం కాల. సార్ శ్యామ్ వస్తుందా శ్యామ్ ఆడియో? శ్యామ్ ఒకటి మీరు క్లారిటీగా లేరు అనే విషయం మీకు అర్థమవుతుందా ఫస్ట్? ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, ఫేక్ కంప్లైంట్ అన్నారు, ఫేక్ కంప్లైంట్ అన్నారు. దానికి సంబంధించి అడిగినప్పుడు కాదు అని చెప్పి వేరే ఫొటోస్ ఏవో చూపిస్తున్నారు. మీకు క్లారిటీ ఉందా ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారు? సార్ ఇది ఒక క్లియర్ సార్ ఒకటి సార్ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది సార్. అమ్మాయికి మా ఫాదర్ మా మదర్ ఎటువంటి కాల్స్ లేదు, ఎటువంటి మెసేజ్ లేదు. అమ్మాయికి ఎటువంటిది కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ అమ్మాయి చేసిన పనికి మా ఫాదర్ చావు బతుకుల మధ్యకి వచ్చారు, మా మదర్ చావు బతుకుల మధ్యకి వచ్చారు. అందుకే నేను ప్రెస్ మీట్ వరకు వచ్చాను. రైట్. ఏంటి జస్ట్ కంప్లైంట్ పెట్టినందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ ఈ చేసినందుకు? అమ్మాయి చేసింది చిన్న పని కాదు. ఈ అమ్మాయి కోసం చేసిన మీరు పని చిన్న పని చేసింది కాదు. ఏంటి? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి పెద్ద మనిషే కదా, 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి కదా, పెద్ద మనిషే కదా, ఎట్లా పెళ్లి చేస్తాడు? అబద్ధాలు చెప్పి ఎట్లా పెళ్లి చేస్తాడు? ఇంతవరకు చేసింది 75 ఏళ్ళ మనిషే కదా, అంత ఏజ్ ఉంది కదా, బుద్ధి లేదా? పెళ్లి ఎట్లా చేస్తాడు? మీ నాన్నకి లేదా? మీ బాబుకి లేదా వయసు? మీ నాన్నకి లేదా వయసు? మీ నాన్న ఎలా పెళ్లి చేస్తాడు? మరి నేను బాబురాన్ని బేవస్తున్నాను చెప్పిన తర్వాత మీ నాన్న ఎలా పెళ్లి చేస్తాడు? అంటే నువ్వు చేసిన పనులన్నీ కళ్ళు మూసుకుని ఉండాలా? కళ్ళు మూసుకుని ఉండాలా? ఒక్కసారి ఇక్కడ ఒక క్వశ్చన్. దానికి నాకేం వాళ్ళు సంబంధం? మోసం చేశారే అనుకుందాం, వాళ్ళు మోసం చేశారు ఫర్ సపోజ్. నీకే సంబంధం? నువ్వు ఆ రోజు కంప్లైంట్ పెట్టిన తర్వాత మా మదర్ ని ఫాదర్ రమ్మని వాళ్ళు ఈ పని చేసుకున్నారు. ఆ? నువ్వు ఏం చేసిన చేసుకున్నారు? చాలా కంప్లైంట్ నీకేదో ఉంటే నా మీద నేను చూపించు. చాలాసార్లు మా suicide పేరెంట్స్ వరకు ఏం attempt చేశారు చేశాను. నీకు? నేను నీకేదో కూడా ఫోన్ నీతో చేసి 1000 రూపాయలు రికార్డులో- అడిగారా? నేను నీకేదో కూడా ఫోన్ నీతో చేసి 1000 రూపాయలు అడిగారా నీకు? నేను కూడా నీకే suicide రోజైనా attempt ఫోన్ చేసి చేశాను. 100 రూపాయలు అడిగి నేను నీకే కూడా రోజు suicide attempt చేశారా? చేశాను. నేను నీకు కూడా ఏ రోజు suicide attempt చేసేంతలా చేశాను. చేసుకున్నారా నీకు? నేను కూడా నీ వల్ల నీ కుటుంబంలో అలాంటి suicide న్యూస్ attempt చేశాను. ఉందా? మర్చిపోయావా? ఉరేసుకోబోయాను మర్చిపోయావా? ఆ? ఉరేసుకోబోయాను మర్చిపోయావా? నేను నీ ఉరేసుకున్నావా? కుటుంబం వల్ల నీ వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశాను. నువ్వు ఉరేసే టైప్ కానీ ఉరేసుకునే టైప్ అయితే కాదు. అవునా? మరి రికార్డ్ లో ఉన్నదేంటి? సార్ రికార్డ్ లో ఉన్నదేంటి? సార్ రికార్డ్ లో ఉన్నదేంటి? ఏంటి అమ్మా ఊరుకో. ఆయన ఏమంటున్నాడు? సార్, ఇవన్నీ ఉరేసే టైప్ అమ్మాయికి కానీ ఉరేసుకునే నా టైప్ దగ్గర కాదు అన్నాడు. proof ఎన్ని పెట్టుకోండి. ఎలిగేషన్స్ ఎందుకండి ఇక్కడ కూర్చుని? అవేవో ప్రూవ్ చేసుకోవచ్చు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులో ఎక్కువ కేసు వేసుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు మాట్లాడడం? మేడం మేడం చెప్పండి. మేడం ఒక నిమిషం చెప్పింది వినండి మేడం. అమ్మాయికి నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు తనకి. అమ్మాయి ఏదైనా ఉంటే పర్సనల్ గా చూసుకోవాలంటే నా మీద చూపించుకోమనంటే నేను చూసుకుంటాను. కానీ మా మదర్ ఫాదర్ ఏం చేశారో అమ్మాయికి ఇంతలా చేస్తే ఈ రోజు రేపు పని రోజు అతనికి ఏదైనా జరగడం ఇప్పుడు జరిగితే మీడియా ఎవరు చేస్తుందా? హామీ? మీడియా చేస్తుందా? అయితే ఇప్పుడు నాకు జరిగిన నష్టాన్ని, నా కుటుంబానికి నాకు జరిగిన నష్టాన్ని మీడియా చేస్తుందా? నీకు నీకు జరిగిన జరిగిన నష్టాన్ని నష్టం వాళ్ళు అయితే మరి చెప్తున్నావు నువ్వు కదా. మమ్మల్ని లాగిస్తావా? ఇప్పుడు నువ్వు నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నువ్వు నాకు ఏదైతే ఫేక్ ఎలిగేషన్స్ చేసావో అవన్నీ నువ్వు ప్రూవ్ చేస్తావా? ప్రూవ్ చేసి మాట్లాడు. కోర్టుకి రా. ప్రతి కోర్టుకి రా. ఒక్క పిఎస్ కి రా. ఒకటి చూడు, పిఎస్ కి ప్రతి రా. ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క ప్రూఫ్ ఏం ఇచ్చాను. మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్క నష్టం నీకే ఇంటర్వ్యూలో ప్రతి జరిగిందా? ఒక్క ప్రూఫ్ నాకు ఇచ్చాను. అంతకంటే ఎక్కువ జరిగింది. ఓకేనా? ఆడపిల్లగా నాకు ఇంకా జరిగింది. నీకేం జరిగింది? ఫేక్ అలిగేషన్ చేసి నా మీద నా జీవితాన్ని నాశనం చేసి వర్క్ కూడా చేసుకోలేకుండా నిన్నంతా టార్చర్ చేసి వర్క్ ప్లేస్ లో ఏం మాట్లాడుతున్నావు? నీ జీవితం ఒకటే ముందు నాశనం ఆయన అయిపోయిందా? కౌన్సిలింగ్ వెళ్ళాలండి. అది కంక్లూజన్. ఇంతకంటే చెప్పేదేం లేదు. అతను ఫస్ట్ మేడం, కౌన్సిలింగ్ వెళ్ళాలి. మేడం మేమైతే వెళ్తాం మేడం. వెళ్ళండి వెళ్ళండి. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. మీరు మటుకు మీడియాకి వచ్చింది చాలా తప్పు. ఆ తప్పుకి ఆమె వేసే కేసుకి కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అమ్మ నువ్వు ఫస్ట్ ఆ కేసు వేయి. రైట్ శ్యామ్. వేయాల్సిందే కేసు. మేడం మరి అమ్మాయి ఎలాంటి కేసులు పెట్టిన తర్వాత మా తల్లిదండ్రులు చావు బతుకులకు వచ్చి ఎలాంటి నువ్వు కూడా కేసు పెట్టాయా? పెట్టిన తర్వాత అమ్మాయికి నువ్వు మరి కేసు ఏముండదండి పెట్టు. అమ్మాయికి? నీకెవరైనా చెప్పారా? కాదు తను తప్పు చేసింది అని చెప్పి నువ్వు ఒక్క నిమిషం శ్యామ్, తను తప్పు చేసింది అని చెప్పి మీరు మొదటి నుంచి అంటున్న క్షణంలో అప్పుడే ఎందుకు కేసు వేయకూడదు? అప్పుడు కేసు వేయలేదు, ఇప్పుడేమో ఇది ఇష్యూ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మీకు కూడా ఉంది కదా. తను తప్పు చేసింది, తను దొంగతనం చేసిందో లేకపోతే ఇంకో ఏటో తను
చట్ట ప్రకారం లేదు అని చెప్పి మీకు అనిపించడం మీరు కేసు వేయొచ్చు కదా. 3 నెలల ఇప్పుడు అదే కదా తర్వాత క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. press meet పెట్టాడా? 3 నెలల సార్, తర్వాత press తను meet కేసు నేను వేసింది, CP నెక్స్ట్ గారికి ఇంకోటి. స్పందనలో ఇంకోటి తను కేసు పెట్టాం. వేసింది. సార్. మీరు తప్పు చేయలేనప్పుడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి ప్రూవ్ చేసుకోవచ్చు కదా తప్పు చేయలేదని చెప్పి. క్లియర్ కట్ కదా అక్కడ. ఎస్ తప్పు చేయలేదంటే ఇది ఎఫ్ఐఆర్ వేస్తారు సార్, ఎటువంటి కౌన్సిలింగ్ లేకుండా ఆన్ డేనే నాకు ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది సార్. నాకు మా పేరెంట్స్ మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అండి, కేసు రిజిస్టర్ చేశారు. అది ఎఫ్ఐఆర్ కాదు, కేసు రిజిస్టర్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఒకటి శ్యామ్, మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు ఎందుకు భయపడ్డాం? బాటమ్ లైన్ అంటే కదా, మీరు తప్పు చేయలేదు, మీ ధైర్యంగా ఉన్నప్పుడు పోలీసులే కాదు ఇంకెవరు వచ్చినా సమాధానం చెప్తారు. భయపడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఐశ్వర్య అదే అంటుంది, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడికైనా సిద్ధం, నేను లీగల్ గా సిద్ధం, నేను మీడియా ముందుకు సిద్ధం, దేనికైనా సిద్ధం ఉంటుంది. సార్. ఇప్పుడు అదే అంటున్నాను సార్, ఈ కేసు నా వరకు వస్తే నేను ఒక్కనే వస్తాను సార్. ఒక నిమిషం శ్యామ్ మీద మాట్లాడుతున్నాను. శ్యామ్ ఏమంటున్నారు? శ్యామ్, కేసు అమ్మాయి కేసు పెడితే నా మీద పెడితే నేను ఆన్ ద స్పాట్ లో ఉండి నేను మాట్లాడుకుని వద్దును సార్, కానీ ఈ అమ్మాయి పెట్టింది నేను కానీ ఎందుకు అనలేదు? ఈ నాళ్ళు తను అంటున్నదే కదా, నాళ్ళైంది కేసు రాలేదని చెప్పి. నేను ఈ రోజు ఈ మీడియాని వదిలి ఈ రోజు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు న్యాయం కావాలి. అక్కడ ఏదైతే ఫేక్ అలిగేషన్ నా మీద నా ఫ్యామిలీ మీద వేసాడో అది ఇప్పుడు ప్రూవ్ చేయిందే నేను వెళ్ళను. నేను ప్రూవ్ చేయిందే వెళ్ళను. నాకు వీడియో కావాలి. నాకు ఇంతకు ముందు పెళ్ళయింది అన్నాడు. ఇది రేపు పొద్దున్న నా ఫ్యామిలీకి నాకు నేను ఈ రోజు ఈ సొసైటీలో బతకాలంటే నేను ఎన్ని అనుభవించాలో తెలుసా? Can you prove that? శ్యామ్ తన అడుగుతోంది అలిగేషన్ చచ్చాను చచ్చిపోతా ఈ రోజు ఇక్కడ. మేము పరువు కోసం బతుకుతాం. నీలాగా రోడ్ ఎక్కాను. పరువు కోసం నువ్వు బతుకుతావా? పరువు గిరువు పెట్టుకుని ఏ రోజు నువ్వు నా ఫ్యామిలీని చెప్పి నా నుంచే పెట్టేసావు, ఆ రోజే చంపించుకున్నాను మమ్మల్ని. ఏ రోజు మన ఆర్గమంతలా తీసుకున్నాను, నిన్ను లోపల కూడా ఖర్చు తీసుకోకుండా పెళ్లి చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నుంచో పెట్టావు. నువ్వు నీ ఫ్యామిలీ ఎంత ఫ్రాడ్ ఫ్యామిలీ అయిపోదు. రివర్స్ లో మాట్లాడితే జనాలు చూస్తున్నారు. అమ్మా మహానటి నువ్వు ఏ రకంగా కొట్టాలో ఆ రకంగా అన్ని రకాలుగా కొట్టావు, ఏ రకం కొట్టాలో అన్ని రకాలుగా కొట్టావు. ఓకేనా? నోరు గీరాన్ని పెద్ద మాటలు అయితే మాట్లాడొద్దు. ఓకేనా? నీకెంత బాధ వచ్చిందో నీకెంత డబల్ బాధ పడుతున్నావు. మీ నాన్నగారు బాగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఈ అతను రేపు మాపన్న అతను పర్సన్ ని చూసుకొని నువ్వు కావాలని హైదరాబాద్ వరకు లాగే ఉంటే నేను ఏటనాలి. శ్యామ్ తను అడుగుతోంది మూడింటికి సంబంధించి ఐశ్వర్య గురించి మాట్లాడిందో అదే మీడియా క్లీన్ చిట్ ఇవ్వాల్సిందే. మీ వాయిస్ మీకు ఇంపార్టెంట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ గా మీరు చచ్చిపోయిన పర్లేదు. రోజు నా కుటుంబం ఏమైతే ఫేస్ చేస్తుందో, ఎంత ఏడుస్తుందో దానికి ఇతను కుటుంబం సమాధానం చెప్పాల్సిందే. మీ వాయిస్ మీరు ఎందుకంటే మీరు ఒక్కసారి తను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతోంది శ్యామ్. ఐశ్వర్య ఒకసారి మీరు స్ట్రైట్ అడుగుతున్న ఆ క్వశ్చన్స్ ఏంటి అడగండి. ఆ 3కి సమాధానం ఇస్తే తను ఇప్పుడే 25 lakhs ఒప్పుకుంటాను. ఎప్పుడు ఏ డేట్ లో నేను ఎలా కొట్టేసి వెళ్ళిపోయాను? ఇతనికి 25 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి? 25,000 సాలరీ ఇతంది. రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు. వీళ్ళకి 25 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి? నేను ఏ డేట్ లో కొట్టేసి వెళ్ళిపోతే ఈ 5.5 నెలలు ఏం చేశారు? ఇంత ఫాల్స్ అలిగేషన్స్ ఉంటే మీడియా వాళ్ళు కానీ తప్పని ఎందుకు ఖండించట్లేదు? ఇంత ఫాల్స్ అలిగేషన్ అని ఎందుకు ఖండించట్లేదు? తప్పు చేస్తున్నావు అయ్యా నువ్వు అని ఎందుకు చెప్పట్లేదు? ఇంకొకటి అక్రమ సంబంధం అన్నాడు, అది కూడా ప్రూవ్ చేస్తేనే ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్తా నేను. సో తను అడుగుతోంది ఒకటి అక్రమ సంబంధం, ఇంకొకటి పెళ్లి అయిపోయింది నాకు ఆల్రెడీ. ఇదంతా నాకు ఫ్యూచర్ లో ఇంకొకసారి తలెత్తుకొని సమాజంలో నడవనివ్వకుండా చేయడానికా? ఏంటది? ఆ పేపర్ ఏం చేసుకోవాలి? అది మీ అమ్మ పేరు మీద కూడా లేదు. అది పేపరా? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? శ్యామ్ తను అడుగుతోంది మెయిన్ గా 2 క్వశ్చన్స్. 25 లక్షలకు సంబంధించి ఒకటి, రెండోది అక్రమ ఆ మాట నాకు మాట్లాడటం చాలా అనుకుంటున్నాను, గగురు పొడుస్తుంది ఆ మాట. ఆ రెండింటికి సంబంధించి మీరు క్లారిటీ ఇస్తే, రెండింటికి సంబంధించి ఫస్ట్ ఆ రెండింటికి సంబంధించి క్లారిటీ ఇస్తే కదా ఈ రోజు ఎక్కడి నుంచి వెళ్ళినట్టుంది. ఆ రెండింటికి సంబంధించి క్లారిటీ ఇస్తే కదా వెళ్ళినట్టుంది. ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియకుండా ఒక టైటిల్ చేసేసి నా కుటుంబాన్ని రోడ్డు లాగేశారు కదా. ఎందుకు ఊరుకోవాలి నేను? ఏమేం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తుంది? ఒక నిమిషం ఆగు, నేను చెప్తున్నాను కదా. ఒక నిమిషం ఆగు, నేను చెప్తున్నాను. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి అన్నావు కదా.
డబ్బులు ఎలాగొచ్చి అన్నారు కదా, ఒక నిమిషం వినండి. మా ఫాదరు నేవల్ డోకెట్ ఎంప్లాయీ రిటైర్మెంట్ అనే అమౌంట్ ఇంట్లో పెట్టాం. ఇంట్లో పెట్టిన తర్వాత పెళ్లికి సంబంధించిన ఖర్చులన్నీ A to Z ఖర్చులతో సహా బిల్లుతో సహా మొత్తం A to Z అని మేమే పెట్టుకున్నాం. అది మొత్తం అందరికీ తెలుసు. ఓకేనా? సరే సరే ఇక్కడ మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నా. ఒక్కసారి నేను ఇంటరప్ట్ అవని ఇక్కడ సరే ఫైనాన్స్ మ్యాటర్ గా పక్కన పెడితే రెండిటికి సమాధానం చెప్పగలరా మీరు? 25 లక్షలకు సంబంధించి ఒకటి, రెండోది ఆ ఫాల్స్ అలిగేషన్ వేరే వాళ్ళతో రిలేషన్ అనేది ప్రూవ్ చేయగలరా? తను అదే అడుగుతోంది. తను ఆ రెండిటికి సమాధానం చెప్తే యాక్సెప్ట్ చేయడం కూడా సిద్ధంగా ఉంది. ఫస్ట్ దానికి చెప్పాను కదా సార్, అమౌంట్ అనేది ఎలా ఉందని చెప్పారు. అమౌంట్ అనేది చెప్పగలను. ఇక్కడ ఏ తప్పు చేయలే. నా వర్క్ ప్లేస్ లో కనుక్కోండి, వెళ్ళి నా మీద ఒక టీం పెట్టండి, కావాలంటే నా ఫ్రెండ్స్ దగ్గర అడగండి, ఇంకొక దగ్గరికి వెళ్ళండి. ప్రూవ్ చేయగలరా? శ్యామ్ సీదా క్వశ్చన్, సీదా స్ట్రైట్ గా అడుగుతాడు. ఒకటే ఒక క్వశ్చన్. నేను కామ్గా బతుకుతున్నాను కదా, అతను ఎంత నష్టం చేసినా పోనీలే అయిపోయింది పోనీలే అనుకొని, అతని స్పా సెంటర్ లో నేను వర్క్ చేయకపోతే, ప్రాస్టిట్యూట్ గా చేయకపోతే నన్ను ఎలా పడితే అలాగా రోడ్డుకి ఎక్కిస్తాడా, మీడియాకి ఎక్కిస్తాడా? దానికి మీడియా సపోర్ట్ చేస్తున్నారా ఖండించకుండా? సో శ్యామ్, ఆ రెండిటికి సొల్యూషన్ చూపించినా లేకపోతే ప్రూఫ్ చూపిస్తే కానీ తన నేను రూమ్ లో ఉంటే చూసింది ఒక్క నిమిషం రిప్లై ఇస్తున్నాడు. ఓకే ఒక్క నిమిషం, ఓకే ఒక్క నిమిషం. నేను తను ఒప్పిస్తాను. 27 అవుతుంది, ఇంకొక 2 minutes తను మాట్లాడదు. ప్రూవ్ చేయగలవా? ప్రూఫ్ ఆ రెండిటికి సంబంధించి ప్రూఫ్. అదర్ దెన్ దట్ నేను ఇంకేం అడగను, ఎందుకంటే డిమాండ్ రిటైర్మెంట్ వచ్చిన అమౌంట్ మా వద్దు. నేను ఫైనాన్షియల్ మ్యాటర్ నేను అడగట్లా. ఫైనాన్షియల్ మ్యాటర్ రిటైర్ అయ్యారు. ఒక్క నిమిషం, ఎప్పుడు రిటైర్ అయ్యారు మీ ఫాదరు? 2020 మేడం. 2020 అంటే ఇప్పుడు మీ ఫాదర్ వయసు 74 ఏళ్ళు 75 ఏళ్ళు అంటున్నారు. 70 ఏళ్ల దాకా ఉద్యోగం ఇచ్చింది ఎవరు ఆయనకి? దేనిలో పనిచేశారు? 74 అని మీరు అనేసుకుంటున్నారండి. మీరే కదా ఇందాకన్నారు, పెద్ద ఆయన ఆరోగ్యం పాడైపోయింది రాలేదు. ఒక్క నిమిషం. సీనియర్ సిటిజన్ అంటే మినిమం 60 years దాటిన వాళ్ళని అందరినీ సీనియర్ సిటిజన్స్ అంటారు. ఐడియా ఉందా మేడం మీకు? దేనిలో పనిచేశారు? మాకు ఏ ఐడియా లేదు. దాటిన వాళ్ళు ఎవరినైనా సీనియర్ సిటిజన్ అంటారు. అవునండి, మాకు బాగా తెలుసు. ఇప్పుడు తెలీదు, మీరు చెప్తారు. అది కాదు, దేనిలో పనిచేశారు, ఎప్పుడు రిటైర్ అయ్యారు? మరి 64 సంవత్సరాలు అంటే కుర్రాడు కాదు కదండి. 64 years ఏజ్ పర్సనే కదా ఉంటారు. అడిగిన దానికి సమాధానం. దేనిలో పనిచేశారు, దేనిలో రిటైర్ అయ్యారు? అడగండి. ఏ కంపెనీలో రిటైర్ అయ్యారు? ఎంప్లాయ్ గ్రేడ్ 1. ఎక్కడ మేడం? సెంట్రల్ గవర్నమెంట్ నేవల్ డోకెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పనిచేశారు కదా. మరి ఈ బ్యాంక్ లోకి వస్తాయి కదా డబ్బులు, మీరు ఎందుకు డబ్బులు డ్రా చేశారు? అన్ని డబ్బులు కావాలి, మీ ఇల్లు కొనుక్కోవడానికి డ్రా చేసుకున్నాం. ఇల్లు కొనుక్కుంటానికి చెక్ తో కొనుక్కుంటారు కానీ క్యాష్ ఇంట్లో పెట్టుకుంటారా అండి? క్యాష్ తిప్పుతుంటాం అండి. క్యాష్ అనేది మాకు లిక్విడ్ క్యాష్ అనేది ఇంట్లో ఉంటుంది. లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఉంటుంది. మీ ఫైనాన్స్ తిప్పుతాం కాబట్టి ఇంట్లో ఉంటుంది. ఇంట్లో 25 లక్షలు క్యాష్ ఉంటుంది మీకు. ఆ బీరువా అనేది కూడా నాది రూమ్ లోనే ఉంటది. 25 లక్షలు ఉన్నాయి. ఎప్పుడు ఉంటాయి కదా మీ ఇంట్లో 25 లక్షలు? ఇప్పుడు ఉన్నాయా బీరువాలో? ఇప్పుడు కాదమ్మా, మరి అలాంటప్పుడు కొట్టేసి వెళ్ళిపోతే. ఒక్క నిమిషం ఆగు. 25 లక్షలు మీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నప్పుడు మీ ఫాదరు నీకు ఉద్యోగం వేయించమని ఎందుకు చెప్తారు? అంత బిజినెస్ మీరు అక్కడ చేసుకుంటున్నప్పుడు అసలు మీరు అక్కడ ఒక్క నిమిషం మీరు ఉండండి. ఒక్క నిమిషం. మీరు అక్కడ బిజినెస్లు చేసుకుంటున్నారు, అక్కడ ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటున్నారు, కార్లు ట్రావెల్స్ తిప్పుకుంటున్నారు. అలాంటప్పుడు హైదరాబాద్లో షూటింగుల్లో ఉండే అమ్మాయిని మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు మీ ఇద్దరు చెరొక చోట అయితే మాట్లాడొచ్చాను నేను. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పమనే కదా అడిగింది. మాట్లాడొచ్చా అని స్కూల్ పిల్లోళ్ళగా అంత పర్మిషన్ అడగక్కల చేసేయండి చెప్పొచ్చని మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి చెప్పమనే నేను అడుగుతున్నాను. మీ పక్కన ఉన్న వారు స్కూల్ పిల్లలు ఇందాక నుంచి మేము మిమ్మల్ని మాట్లాడమని అడుగుతోంది, ఆధారాలు చూపించమని అడుగుతున్నాను. మాటలు కాదు, ఆధారాలతో ఆయన అసలు ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పండి. ఇప్పుడు మీకు ప్రొఫెషన్ అక్కడ ఉంది, మీకు అంతంత ప్రొఫెషన్స్ ఉన్నప్పుడు మీ మామగారు బిజినెస్ పెట్టించమని
పెట్టిస్తానని ఆయన ఎందుకు చెప్పారు, పెట్టిస్తానన్నారని మీ నాన్న ఎందుకు చెప్పారు? అసలు మీరేంటండి మాకు బిజినెస్ పెట్టించేది, మాకే బిజినెస్లు ఉన్నాయని చెప్పొచ్చు కదా. అతను అసలు ఎప్పుడంటే పోనీ చెప్పారు, మీరు మా ఫైనాన్స్ మామయ్య గారు బిజినెస్ మాకు చేస్తారంటున్నారు ఎప్పుడో కదా, ఫోన్ చేసి business ఒక్క అని. నిమిషం, మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు కదా, మీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? ఉందండి. చూపించండి. ఫ్రెండ్స్ మామూలు తిప్పుతాం మేము అందరం. లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేకుండా బిజినెస్ చేయకూడదు కదా, దాన్ని కాల్ మనీ అంటారు. ఉంది చూపించండి. ఉంది మేడం. చూపించండి. ఉంది ఇది మేడం. చూపిస్తున్నారు, అదెందుకు చూపించరు? మీకు చూపిస్తాను మేడం. మీకు చూపించండి. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తారు. మీరు ఇప్పుడు ఏదో ఏదో స్టాంప్ పేపర్ చూపించారు. ఎలిగేషన్ వేస్తాం కదా, దానికి తగ్గట్టు మీ ప్రూఫ్ అయితే మేము అంటే చూపించుకుంటాం. మీరు ఇప్పుడు స్టాంప్ పేపర్ ఏదో చూపించారు, అదేదో మీ లైసెన్స్ కూడా చూపించండి ఒకసారి. బేసికల్ లైసెన్స్ కూడా క్యారీ చేస్తూ ఉంటాయి కదా, soft చెయ్యాలి, copies. మరి చెయ్యాలి. ఇప్పుడు అదేదో స్టాంప్ పేపరే క్యారీ చేసినప్పుడు లైసెన్స్ క్యారీ చేయరా? చూపించండి. స్టాంప్ పేపర్ మేడం, స్టాంప్ పేపర్ క్యారీ చేయడం కాదు మేడం, నేను ఇది క్యాష్ క్యారీ ఐశ్వర్య అడ్డాల గారికి చేస్తాను పెట్టిన ఫోటో. బాబు, నేను క్యాష్ క్యారీ చేస్తున్నారని చెప్పలేదు. ఇప్పుడు ఏదో స్టాంప్ పేపర్ క్యారీ చేశారు కదా, మీ ఫోన్ లో ఉంది కదా, అలాంటప్పుడు స్టాంప్ పేపర్ అనేది ఐశ్వర్య అడ్డాల అమ్మగారు ఒకటి చెప్పింది ఏనండి, ఐశ్వర్య అడ్డాల అమ్మగారు మాకేం లేదు, మీ లేబరోళ్ళమి అడుగు తిన్నోళ్ళం అని చెప్తే మాకేముందో ఏం లేదో అనేసి ఆ రోజు అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టిన ఫోటో. 2 సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అనేది, నా కార్ యాడ్ ఉంది, నా ట్రావెల్స్ ముందు నుంచి ఉందని చెప్పిన ఎవిడెన్స్ ఫొటోస్. ఓకేనా? మేము ఖాళీగా ఈ అమ్మాయి మీద బతుకుదాం అనుకునే క్యారెక్టర్ అయితే మాకు కాదు. అంత నిజంగా బతుకున్న వాళ్ళైతే పెళ్లి చెప్పలేదు. నీకు ఇలాంటి బిజినెస్లు ఉన్నాయని ముందే ఎందుకు చెప్పలేదు? నీకు జాబ్ పరంగా 50,000 సలూన్ మీద ₹1,00,000 వస్తాయని ఎందుకు చెప్పావు? ఈ రెండే ఎందుకు ఐశ్వర్య చెప్పావు? అడ్డాల ఇదే ఈ రెండు ఎందుకే చెప్పావు? ఇది ఎవరిది? ఈ రెండు ఐశ్వర్య మాత్రమే అనే ఎందుకు అమ్మాయికే చెప్పావు? ఫోటో పెట్టాను కదా. మిగతావి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు పెట్టాం ఈ కదా. సోషల్ మీడియాలో, ఇవన్నీ పెట్టాం కదా, ఈ పబ్లిక్ లో? సోషల్ మీడియా కాదు, నాకు ఇవన్నీ కావాల్సిన పెట్టిన తర్వాత లైసెన్స్ కూడా అండి. లైసెన్స్ అడుగుతుంటే ఏమేమో మాట్లాడుతున్నారు. నాకు లైసెన్స్ కావాలి, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? రేపొద్దున మీడియాకి వస్తారా? అతను ఇంట్లోనే ఉన్నాడు మేడం, అక్కడే ఉంటది, ఇంట్లోనే ఉన్నాడు. లేదమ్మా, ఆయన స్టూడియోలో కూర్చున్నాడు. అట్లా కాదు, ఒకటి చెప్పండి, మీకు మంచి టైం ఇస్తాము, 24 గంటలు టైం ఇస్తాము, రేపు ఈ పాటికి ఏమన్నా మీరు ఆ లైసెన్స్ ప్రొవైడ్ చేయగలరా? చేస్తాం మేడం. దాంతోపాటు ఇప్పుడు ఐశ్వర్య అడుగుతున్న చేస్తే ఏం చేస్తారు మేడం? ఏమంటారు శ్యామ్? లైసెన్స్ ఇప్పుడు నేను ఆ లైసెన్స్ అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు మేడం? అసలు చూపించవయ్యా ఫస్ట్. రైట్, బట్ శ్యామ్ ఓకే, అంటే ఇప్పుడు నువ్వు Yes, అంతా right, కలుపుకుంటావు అనుకుంటున్నావా? మీరెంత మీరు మీరు ప్రతి ఒక్క వీడియోలోని ఒకటే చెప్పండి, ప్రతి ఒక్కరి దగ్గర నేను అడిగిన తర్వాత విత్ ప్రూఫ్ తో కూడా నేను సమాధానం చెప్పి మాట్లాడుతున్నాను. ఎవరు ఎటువంటి ప్రూఫ్ గురించి మాట్లాడుతున్నా, నేను ఇదే అడుగుతున్నా శ్యామ్ ఫస్ట్ నుంచి ఒకటే అడుగుతున్నాను నేను కానీ ఐశ్వర్య కానీ ప్రూఫ్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ నేను అదే పాయింట్కి వెళ్తున్నాను అనుకోవద్దు. మీరు రిలేషన్ గురించి మాట్లాడినప్పుడు ఎవరితోనో తనకి రిలేషన్ ఉందని చెప్పి అన్నప్పుడు అక్కడ పెళ్ళైపోయిందని చెప్పి ఆ పదం నాకు మాట్లాడకుండా జుగుప్సగా ఉందండి కృష్ణ కుమార్ గారు. అది కాదు, ఆ ప్రూఫ్ లేకుండా ఒక అమ్మాయికి సంబంధించి మాట్లాడు దట్టు మీ అర్థంగి, మీ పెళ్లి చేసుకున్న భార్య, మీరు ఇంకా కావాలనుకుంటున్న వ్యక్తి ప్రూఫ్ చూపించాలి కదా, ప్రూఫ్ కదా, అది కదా ఐశ్వర్య అడుగుతుంది. ఒక్క నిమిషం సార్, దేనికి మేడం కంపరం? దేనికా? పెళ్ళామని చెప్పిన తర్వాత ఆ పెళ్ళానికి ఇంకో పెళ్ళయింది, పెళ్లి దాచిపెట్టి నాకు పెళ్లి చేసుకున్నారు నన్ను, ఆమె ఇంకెవరితోనూ ఉంది, వివాహేతర సంబంధం ఉంది, నేనైతే అక్రమ సంబంధం అన్నాం. అది రాజ్యాంగం ప్రకారం తప్పు మాట. తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట వాడుతున్నారు. అసలు అక్రమ సంబంధాలు అనేవి ఉండవు, వివాహేతర సంబంధాలు. అక్రమము సక్రమము తేల్చడానికి మనం ఏం జడ్జిలం కాదు ఇక్కడ. వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు, 25 లక్షలు కొట్టేసిందని చెప్పాడు. ఇవన్నీ చెప్తారా? పెళ్ళామని మీద గౌరవం ఉంటే ఇలా మీడియాకి వస్తారా? పోలీస్ స్టేషన్ కేసు అదే నేను అంటున్నా. మాట్లాడొచ్చా మీతో? చెప్పండి మేడం, ఒకటే నేను మాట్లాడొచ్చా? మీ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పండి మేడం. అంటే మీ ఇంట్లో ఒక అబ్బాయి లాగా అడుగుతున్నాను, దీన్ని తప్పుగా అనుకోవద్దు మేడం.
మీకు మీ హస్బెండ్ కి సంథింగ్ ఏదో ఇష్యూస్ అవుతాయి మేడం. అవును. ఏదో గొడవ అవుతాయి, రెండు సంథింగ్ ఏదో అవ్వచ్చు. మీ ఏదైనా మీరు చూసుకో, లేదంటే మీ వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి, లేదా మీరు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటారు కదా మేడం. అవునా కదా మేడం? అవును అవును అవును.